ప్రాంతంలో ముదిరాజ్ జాతిని ఒక గౌరవప్రదంగా చూసుకునే విధంగా ఉంది. మరి గత 72 సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు కూడా ముదిరాజులకు న్యాయమైన కోరికలు నెరవేర్చడంలో వెనుకడిగే వేసినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, మరి మంత్రివర్యులు హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళు ప్రత్యేక చొరవతోని ముదిరాజులకు మరి ఏదైతే మత్స్య సంపదలో వాటా లేదో, ఎక్కడైతే సొసైటీలు లేవో, అధిక జనాభా ఉన్న ముదిరాజు కుటుంబాలల్లో ఆ సంపదను మనం వాడుకోవడానికి వీలు లేకుంటుండే అటువంటి దానిపైన పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బండా ప్రకాష్ గారి, రాజ్యసభ సభ్యులు గారి సమావేశాలలో చర్చించి మరి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరందరూ సమిష్టిగా ముదిరాజ్ జాతిని ఏ విధంగా డెవలప్ చేద్దామనే ఆలోచనతోటి మరి ప్రతి ముదిరాజు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరునికి ముదిరాజు కుటుంబానికి సంబంధించిన వాళ్లకు మరి మత్స్య సంపద సొసైటీలలో మరి ప్రభుత్వం మనకు సభ్యత్వాలు ఇవ్వడానికి అంగీకరించింది. ఇట్టి యొక్క అంగీకారాన్ని జనవరి 24 నుండి మరి సొసైటీలలో సభ్యత్వం మనల్ని తీసుకోవడానికి కూడా ఆదేశాలు జారీ చేస్తామని మన రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారికి కూడా మరి వాళ్ళ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని